తెలుసా యేసయ్యా, చెబుతా నేడు వినవయ్యా, పెడచెవి పెట్టక త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా, రక్షణ పొందయ్యా. పాఠకులందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. యోహాను సువార్త 11వ అధ్యాయం 39వ వచనం. యేసు రాయి తీసివేయుడని చెప్పగా చనిపోయిన వాని సహోదరి అయిన మార్త, ప్రభువా, అతడు చనిపోయి 4 దినములైనది గనుక ఇప్పటికీ వాసన కొట్టునని ఆయనతో చెప్పెను. ప్రియులారా, మన ఇంటిలో ఏదన్నా ఒక మూలన ఒక ఎలుక గనక చనిపోయినట్లయితే ఎంత దుర్వాసన వస్తుంది. లాజరు చనిపోయి అప్పటికే 4 దినాలైంది. యూదుల ఆచారం ప్రకారం ఒక గుహలో ఉన్న సమాధిలో లాజర్ను పాతిపెట్టారు. దానిపై ఒక రాయిని కూడా పెట్టారు. ప్రభు అక్కడికి వచ్చి దానిపైన ఉన్న ఆ రాయిని తొలగించుడి అని అన్నారు. అయితే మార్త ఆయన తట్టి, ప్రభువా, 4 దినాలవుతుంది గనక దుర్వాసన వస్తుంది అని ఆయనతో అన్నది. శరీరము చనిపోతే ఎలా వాసన వస్తుందో పాపం వలన కూడా మానవు నుండి దుర్వాసన కొడుతుంది. అందువల్ల అతని కార్యాల్లో ప్రతిదీ కూడా వాసన కొడుతూ ఉంటాయి. దేవుడు అటువంటి దుర్వాసనను ద్వేషిస్తున్నాడు. పాపమునకు వచ్చు శిక్షగా దేవుడు నరకాన్ని నిశ్చయించాడు. దాని నుండి రక్షించడానికి యేసు ప్రభు ఈ భూమి మీదకు వచ్చాడు. నిర్దోషి, నిష్కలంకుడు, పాపము లేనివాడు అయినప్పటికీ మన పాప శిక్షను ఆయన భరించి కలువరి శిలువలో మన కొరకు బలి అయ్యాడు. మరణం నుండి 3వ దినాన తిరిగి లేచాడు. ఇప్పుడు ఎవరు ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారు నశింపక నిత్య జీవనం పొందుకుంటారు. ఎవరు ప్రభువునందు విశ్వాసం ఉంచుతారో వారు పాపక్షమాపణ పొందుకుంటారు. అటువంటి వారి జీవితాల నుండి ప్రభు ఇష్టపడేటువంటి సువాసన వెదజల్లుతుంది. ఇటువంటి సువాసనను వెదజల్లునట్లు మీ జీవితంలో కూడా ఇలాంటి మార్పును కోరుకొనుచున్నారా? దేవుడు మీకు సహాయం చేయునుగాక. ఆమేన్. దేవాది దేవుడు యేసయ్యా, మానవ జన్మతో వచ్చాడయ్యా. దేవాది